హాయ్ అండి. ఇవాళ ఒక రెస్టారెంట్‌కొచ్చాము. ఇస్మాయిల్ హోటల్ అనమాట. ఆటోనగర్‌లో కొత్తగా స్టార్ట్ చేశారు. ఇవాళ మా బాబుని హాస్టల్‌లో జాయిన్ చేయబోతున్నాము. సో, వాడికి కొంచెం డిఫరెంట్‌గా వాడికి మూడ్ చేంజ్ చేయటం కోసం బయట భోజనం చేయించేసి ఇంక అటు నుంచి అటు దించుదామని చెప్పేసి బయలుదేరాము. మాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. మేమైతే బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇచ్చాము. అదేవిధంగా ముస్లిమ్స్ కామన్‌గా బిర్యానీ ఉండాల్సిందే గదా! ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్డు నాట్ బ్యాడ్ బావుంది. బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా అయితే సూపర్‌గా ఉందండి. బిర్యానీ కూడా బావుంది. కాకపోతే ముస్లిమ్స్ అనంగానే కామన్‌గా మనకి గోంగూర, ఖలియా అదే ఖట్టా అంటారు గదా! అది ఉండాలి. కానీ ఇక్కడ అవేమీ ఇవ్వలేదండి. ఒక గ్రేవీ ఇచ్చారు. అదేవిధంగా రైతా ఇచ్చారు. ఆ రైతా గూడా అసలు ఏమీ లేవు అందులో. అదొక క్రీమీగా ఉంది. మనకి మయోనీస్ ఉంటుంది గదా! ఆ టెక్స్చర్‌లో ఉందన్నమాట. సో, టూ గుడ్ అని చెప్పలేనులే గానీ, నాట్ బ్యాడ్. పర్వాలేదు బావుంది. ఒకసారయితే ట్రై చేయొచ్చు. ఈ విధంగా ఫుడ్డంతా చక్కగా తినేసి, మనం బిల్లు కట్టాలి. బిల్లు కట్టే ముందు మనం ఆ బిల్లుకి న్యాయం చెయ్యాలి అంటే సోంపు. పిల్లలు ఎంత కడుపు నిండా తిన్నా మళ్ళీ గుప్పెట్లో పట్టుకుంటారు. చక్కగా ప్యాకెట్స్ ఉంటే, ఆ ప్యాకెట్స్ ఎన్నున్నా తీసేసుకుంటారు గదా! అదే విధంగా చక్కగా సోంపు గూడా తినేసిన తర్వాత బిల్లొచ్చేసింది. బిల్లు కట్టేసి ఇంక బయలుదేరటమేననమాట. బిల్లు ఎవ్వరు కట్టినా డబ్బులిచ్చేది మాత్రం మా వారే. సో, ఇప్పుడు నేను డబ్బులు పెట్టానని నేను బిల్లు కట్టినట్టు కాదు గదా! సో, మా వారిచ్చారు. ఆ డబ్బులు నేను పెట్టిచ్చాననమాట. శుభ్రంగా తినేసాము చక్కగా. బయట ఇంకా చాలా ఉన్నాయండి అక్కడ. గ్రిల్డ్ చికెన్ ఉంది. స్టార్టర్స్ చాలా ఉన్నాయి. అదేవిధంగా షవర్మా గూడా ఉంది. ఇక్కడ టీ స్పెషల్ అట. మలాయ్ ఏసి ఇస్తున్నారు స్పెషల్‌గా. ఒకసారి ట్రై చేయండి. నేనైతే తాగలేదు. నాకు మా పాపకి అలవాట్లేదు. మా వారు, మా బాబు తాగారు. మా వాడు భోజన ప్రియుడన్నమాట. వాడికి ఫుల్లుగా ఫుడ్ అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ టైప్ ఫుడ్ తినటానికి ఇష్టపడతాడు. వాడే కాదు మా ఇంట్లో అందరం గూడా ఫుడ్డీసే. ఎంతసేపు కొత్తగా ట్రై చేయటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఆహ్, చాలా కొత్తగా ఉండటానికి గూడా ట్రై చేస్తా ఉంటాము. చూసారు గదా! మా వోడు చక్కగా టేస్ట్ చేసేసాడు. అయిపోయింది. వాడు ఎంత తింటున్నా, తాగుతున్నా వాడి మూడంతా హాస్టల్‌కి వెళ్తున్నాం అన్న దాంట్లోనే ఉంది. సో, అందుకని కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉన్నాడు. ఇందులోనే ఒక బేకరీ గూడా రన్ చేస్తున్నారు వాళ్ళు. ఇస్మాయిల్ హోటల్‌లోనే పక్కన బేకరీ రన్ చేస్తున్నారనమాట. మా వాడిని ఎంతసేపు అడిగినా గూడా స్నాక్స్ ఏమన్నా తీసుకోరా హాస్టల్‌లో తినటానికి అంటే, వద్దు అన్నాడు. ఇంకా ఇంట్లోకి కావాల్సినయి కొన్ని తీసుకొని ఇంక అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము. కానీ చూడటానికి చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ పేస్ట్రీస్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, ఇంకా పఫ్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారయితే ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది గదా! టేస్ట్ ఎలా ఉందనేది. ఇది వేరే దారిలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వేరే స్వీట్ షాప్ వచ్చింది. అక్కడ ఆగామనమాట. మా వోడు 'షారూక్ ఖాన్' లాగా ఒక ఫోజ్ ఇచ్చాడు చూసారా? కొంచెం మాటలతో వాడిని కొంచెం మూడ్ చేంజ్ చేయడానికి ట్రై చేశాము. లోపలికి వెళ్ళి వాడు దేవులాడుతున్నాడనమాట. తినేవాళ్ళకి గూడా ఉండదు అంత ఆరాటం. మొత్తం వెతికి ఏవో మొత్తానికి కొన్ని కొన్నాడు. కానీ అసలు విషయం ఏంటి అంటే వాడు హాస్టల్ వెళ్ళిన తర్వాత పాపం వాడు అదొక రకమైన కొంచెం డిప్రెషన్ ఉంటుంది గదండీ పేరెంట్స్‌కి దూరం వెళ్ళిన తర్వాత. ఇప్పటి వరకు గూడా వాడు ఆ స్నాక్స్ అనేది కనీసం ఓపెన్ గూడా చేయలేదట. వాడు ఎన్ని కొనిపెట్టాం మేము. అసలు ఏమడిగినా గూడా నాకసలు ఆ మూడ్ లేదు, తినాలనిపిచ్చట్లేదు అంటున్నాడు. తీసుకోవడానికైతే తీసుకున్నాడు ఇక్కడ స్నాక్స్. కానీ పాపం వాడు ఏమీ తినలేదు. కనీసం ఓపెన్ గూడా చేయలేదు అని చెప్పేసి వాడు చెప్పాడు. ఇంకా ఇక్కడ వీడికి ఏమేం కావాలో మొత్తం తీసేసుకొని తిన్నా, తినకపోయినా విపరీతంగా కొంటాం గదా! అన్ని రకాలున్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ కాకపోయినా అందులో కొన్నైనా కొంటాం గదా! అదే విధంగా ఇక్కడ గూడా చక్కగా కాకపోతే ఈ షాప్‌లో ఎన్ని రకాలుంటాయంటే స్వీట్స్, హాట్స్ కౌంట్ చేయడానికి గూడా మనకి నోరు నొప్పొస్తుందండి. అన్ని రకాలుంటాయనమాట. సాయిబాబా వాళ్ళది ఆ స్వీట్ షాపు. సాయిబాబా అంటుంది పేరు. చాలా బావుంటుంది. ఇక అయితే అంతా తీసేసుకున్నాము. ఎంట్రీ ఇచ్చేసాము హాస్టల్‌లోకి. ఇది ఇవ్వాలే ఫస్ట్ డే అనమాట. శ్రీ చైతన్య అండి గోశాల క్యాంపస్. ఫస్ట్ డే కాబట్టి ఇక్కడ కొంచెం టెంట్ వేసి వీళ్ళకి ఇవాళ ఏదో పూజ ఉంటుందంట. సో, ముహూర్తం చూసుకొని ఇవాళ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ బ్యాచ్ అంటే ఈ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ ఇది కాబట్టి అందుకని చెప్పేసి మేము గూడా మంచి రోజని చెప్పేసి దించడానికి వెళ్ళాము. గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. పిల్లలు చక్కగా ఈవినింగ్ ఆడుకోవడానికి బాగుంటుంది. మా వాడు ఇంకా స్టార్టింగ్‌లో అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిచ్చాడు గానీ,
పాపం వీళ్ళందరూ మోసుకెళ్తున్నారు. నేను మాత్రం వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. నేను అక్కడికి అడిగానండి మా బాబుని మోస్తానెవరా అంటే, నేనుండంగా నువ్వు మోయటం ఏంటి మమ్మీ వద్దు అన్నాడు. సో, వాళ్ళు ముందెళ్తున్నారు. నేను చక్కగా వీడియో తీసుకుంటూ వెనకాల వెళ్తున్నాను. చూసారు గదా! ఈ క్యాంపస్ పేరు శ్రీ వశిష్ఠ అండి. శ్రీ వశిష్ఠ శ్రీ చైతన్య అనమాట. గోశాల క్యాంపస్. ఇది మెయిన్ క్యాంపస్ అండి. ఉన్న వాటన్నిటిలో మెయిన్ క్యాంపస్ ఇదే. లోపలైతే చాలా కోలాహలంగా ఉంది. అంటే ఫస్ట్ డే కదా! పేరెంట్స్ అందరూ వచ్చి దించటం అందరినీ చాలా హడావిడిగా ఉంది. మా వాళ్ళు వెళ్ళి ఫామ్ అనేది ఫిలప్ చేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ అనేది కట్టేశారు. ఇంకా అన్నీ రూమ్ అవి అలాట్ చేయించుకోవాలి కాబట్టి ఒకసారి వెళ్ళి అన్నీ కనుక్కొని ఫామ్ ఫిలప్ చేసి వస్తారు. ఈలోపు ఇక్కడ అన్నీ ఉన్నాయన్నీ చూద్దామని చెప్పేసి నేను ఒక్కసారి ఇట్లా వీడియో తీశాను. ఇక్కడ ఫోన్ ఫెసిలిటీ ఉంది. పిల్లలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కావాలంటే మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో మనీ వేసుకొని మాట్లాడుకోవచ్చు. చూసారు కదా! ఈవినింగ్ అయిపోయిందండి. మేము ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనుకొని వచ్చాము. ఇక్కడ 3 అవర్స్‌కి పైనే పట్టింది మాకు. ప్రాసెస్ అంతా చూసుకొని అంతా ఫిల్ చేసి మేము పిల్లోడిని దించి వచ్చేసరికి ఇక్కడే కొంత లగేజ్ పెట్టుకోవడానికి ట్రంక్ పెట్టెలు కానీ, పరుపులు కానీ అవన్నీ లోపల కూడా అమ్ముతున్నారు. కావాలనుకుంటే బయట కూడా అమ్ముతారు. కానీ ఇక్కడ లోపల కూడా అమ్ముతున్నారండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఈ లగేజ్ అంతా తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉంటాయి. అక్కడ వరకు ఎలో చేస్తారండి పేరెంట్స్‌ని. పైకి మాత్రం పేరెంట్స్‌ని ఎలో చేయరు. కాకపోతే ఇప్పుడు మనం స్టార్టింగ్ దించడానికి వచ్చాం కాబట్టి ఫస్ట్ డే లగేజ్ అది పెట్టుకోవాలి, సర్దుకోవాలి కాబట్టి కొంచెం ఎలో చేశారు. మా వోడు నేను మోస్తానన్నా కూడా, మా వారు మోస్తానన్నా కూడా నేనుండంగా మీరు మోయటం ఏంటని చెప్పేసి వాడు ఇప్పటి నుంచే బరువు బాధ్యతలనేవి మోస్తున్నాడు. ఈ చక్కగా రూమ్ అయితే సెకండ్ ఫ్లోర్‌లో వచ్చింది మా బాబుకి అలాట్ చేశారు. రూమ్‌కొచ్చేసి ఇట్లాగా ఏసీ ఉంటుంది చక్కగా. పిల్లలందరూ ఉండటానికి కంఫర్టబుల్‌గానే ఉంది. బానే ఉంది. కాకపోతే ఫస్ట్ డే కాబట్టి పూజ చేశారు కాబట్టి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశారనమాట. ఏదో పేరు కోసం ఒక్కసారి క్లాస్‌లో కూర్చోబెట్టాం మా వాడిని గూడా. కూర్చోబెట్టి ఒక 5 మినిట్స్ అక్కడ అబ్దుల్ కలాం గారి స్పీచ్ ఏదో ఉంటే వేస్తున్నారు స్క్రీన్ మీద. అవి విన్నాడు, వచ్చేసాడు. ఇక్కడ మా వాడేంటంటే ఫస్ట్ డే కొంచెం మరీ బెంగ పెట్టుకున్నాడు. మాది లోకలే కాబట్టి మేము విజయవాడలోనే ఉంటాము. వాడిని వెంటనే తీసుకొచ్చేసాము నైటు. మరుసటి రోజు ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ మరుసటి రోజు ఇంకా వీడిని పర్మనెంట్‌గా హాస్టల్‌లో దించడానికి వెళ్తున్నామనమాట. కనిపిస్తుంది కదండీ! ఇక్కడ మనం ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి అక్కడ దానికి సంబంధించిన ట్రంకు పెట్టెలు గానీ, పరుపు గానీ, హాస్టల్‌కి కావాల్సినవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఏంటంటే ఎవరు లోపలికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా అక్కడ వాళ్ళ దగ్గర సైన్ పెట్టాలి. వాళ్ళ దగ్గర స్లిప్ ఇస్తారనమాట. అది తీసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము బాబుని జాయిన్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంక వాడు అక్కడే ఉంటాడు కాబట్టి మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసి సైన్ చేయాలని చెప్పారు. మా వాడు వెళ్ళి చక్కగా ఫిల్ చేసేస్తున్నాడు. ఇక్కడ లోపలికి వెళ్ళాలి అనుకున్నా, బయటికి రావాలన్నా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి రూల్స్. ఎవరిని పడితే వాళ్ళని పంపించరు. ఏ టైంలో పడితే ఆ టైంలో పంపించరు. పేరెంట్స్ సైన్ కూడా కావాలి కంపల్సరీగా అని అడిగారు. అందుకని చెప్పేసి నేను సైన్ పెట్టడానికి దిగాననమాట. సైన్ పెట్టేసి ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇది వశిష్ఠ భవను మెయిన్ క్యాంపస్ చెప్పాను కదండీ! గ్రౌండ్ అయితే చాలా పెద్దది. ఈవినింగ్స్ పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఇప్పుడు ఇక్కడ మూవీస్ కూడా వేస్తారండి పిల్లలకి వీకెండ్స్‌లో. ప్రాబ్లమ్ ఏమీ లేదు. మా పాప, నేను, మా వారు, మా చెల్లి వాళ్ళ బాబు కూడా వచ్చాము వీడిని దించడానికి. ఎళ్ళేటప్పుడు ఎంత ధీమాగా ఉన్నాడో అంతకు 10 రెట్లు ఎక్కువగా బాధపడి ఏడ్చాడండి వాడు. వాడసలు కామన్‌గా ఏడవడు, చాలా తక్కువ. కానీ వాడు ఇప్పటిదాకా ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి ఉండలేదు. సో, ఇది ఫస్ట్ టైమ్ అనమాట వాడు ఉండటం. మేము కూడా వెళ్ళి వాడికి కొంత హెల్ప్ చేసి మొత్తం వాడి సామానంతా సర్దాము. చక్కగా బుక్స్ అవి ఇచ్చారు కదా! ఆ బుక్స్ వాడు రాసుకోలేడా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మేము రాస్తున్నామని. కాకపోతే ఏంటంటే వాడు కొంచెం మూడ్ ఆఫ్‌లో ఉన్నాడు కాబట్టి వాడు రాసుకునేలోపు ఈ బుక్స్ వేరే వాళ్ళతో మారిపోతాయేమో అని చెప్పేసి నేను, మా పాప కూర్చొని అన్నిటి మీద చక్కగా పేర్లు రాసేసి వాడి లగేజ్ మొత్తం నీట్‌గా సర్దిపెట్టి వచ్చామనమాట. ఆ రూమ్‌లో మా బాబు సెకండ్ పర్సన్ అనమాట. అంటే రావటం. ఇంకా ఎవరు రాలేదు మిగతా వాళ్ళు. ఇక్కడ వాడి ఎమోషన్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను గానీ, వాడి ఎమోషన్ చూసి మేము గూడా చాలా ఎమోషన్ అయిపోయాము. అందరం ఏడవటం బాగా అండి. చాలా అంటే అసలు నేనెప్పుడు వాడంతలా ఏడవటం చూడలేదు. వాడి కోసం మేమింతలా ఏడవటం చూడలేదు. వాడు వెళ్ళి 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత వాడిని తీసుకురావటానికి మా వారు వెళ్లారు. బయటకు వెళ్దాం అని చెప్పేసి ఫోన్ చేసి అడిగితే, బయటికి వద్దు, ఇంట్లో చక్కగా కమ్మగా నాన్ వెజ్ వండి పెట్టండి తింటానని అడిగాడు. వాడి కోసం చక్కగా మటన్ కర్రీ వండాము. అలాగే కాళ్ళయి తీసుకొచ్చి షేర్వా పెట్టాను.
అలాగే కౌజు పిట్ట తీసుకొచ్చి ఫ్రై చేశాను. మా వాడు చక్కగా తృప్తిగా వేడి వేడి అన్నం వేసుకొని చక్కగా తింటున్నాడండి. అక్కడ హాస్టల్‌లో ఎన్ని రకాలు పెట్టినా ఇంట్లో ఫుడ్ ఇంటి ఫుడ్డే కదా! చక్కగా తిన్నాడు. వాడిని చక్కగా మూవీకి కూడా తీసుకువెళ్ళాము. మూవీ కూడా మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ అనమాట. మనమే పిల్లలకి చూపించాల్సిన మూవీ. అలాగే మూవీ అయిపోయిన తర్వాత బయటకొచ్చేసి చక్కగా కొంచెం పిల్లలకి ఏదో ఉంటుంది కదా! ఫన్ జోన్ అనేది. ఆ ఫన్ జోన్‌కి వెళ్ళాము. చక్కగా తిని అంతా సరదాగా తిరిగి రావటం అనేది జరిగింది. ఇంతవరకు చక్కగా ఉన్నాడండి. మళ్ళీ పొద్దున్నే లేచి హాస్టల్‌కి వెళ్ళాలి అని తెలిసిన తర్వాత వాడి బాధ వర్ణనాతీతం అన్నమాట. ఎంతలా బాధపడిపోతున్నాడు. అక్కడంతా ఫన్ జోన్ ఉంది. ఎంజాయ్ చేయరా ఇందులోన వాళ్ళ డ్యాడీ అది అది ట్రై చేస్తావా? ఇది ట్రై చేస్తావా? అన్నా గూడా వాడికి రేపు పొద్దున వెళ్ళిపోవాలి అన్న మూడ్‌లో ఉన్నాడు తప్పితే, ఇక్కడ ఎంజాయ్ చేద్దామన్న మూడ్‌లో అయితే లేడన్నమాట వాడు. బాగా, బాగా అంటే బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటిదాకా ఎప్పుడూ మమ్మల్ని విడిచిపెట్టి లేడు. కాకపోతే మేము గూడా ఏంటంటే ఇంట్లో ఉంటే కొంచెం చదవటం కష్టం అని చెప్పేసి మా పాప గూడా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది ప్రెజెంటు. మా పాపని ఫస్ట్ తను వద్దందని చెప్పేసి మేము హాస్టల్‌లో వేయలేదు. లాస్ట్‌లో అయితే కంపల్సరీగా హాస్టల్‌లో వెళ్ళి ఉన్న తర్వాతే తను సీట్ తెచ్చుకోగలిగింది. అందుకని చెప్పేసి ఇంకా కష్టమైనా సరే వీడు గూడా ఫస్ట్ వీడే అడిగాడు. యాక్చువల్‌గా 10థ్‌లో 85% వస్తే వాళ్ళ డ్యాడీ ఇంకా నేను పంపించను హాస్టల్‌కి అన్నారు. వాడికి 85% దాటింది. అయినా గూడా పాపం సాక్రిఫైస్ చేసి వాడే ఒప్పుకొని వెళ్ళాడు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకు వెళ్ళానా అని చెప్పేసి. ఈ 1 వీక్ ఉండి వచ్చాడు గదా! కాకపోతే ఈ 2 ఇయర్స్ కష్టపడితే రాబోయే 70 సంవత్సరాలు వాళ్ళు చక్కగా సెటిల్ అయిపోతారండి లైఫ్‌లో. ఇంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అందుకని చెప్పేసి వాడికి తెలిసింది, అర్థమవుతోంది. ఇప్పుడు చూసిన మనమే మూవీలో మేమేదైతే చెప్పాలి అనుకున్నామో మా బాబుకు మెసేజ్, లాస్ట్‌లో ఆ మెసేజ్ అయితే కరెక్ట్‌గా భలేగా తగిలింది వాడికి. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు అది పిల్లలకి సంబంధించింది అని చెప్పేసి. నార్మల్‌గా రేటింగ్ బావుందని చెప్పేసి ఆ మూవీకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ లాస్ట్ 5 మినిట్స్ మూవీ ఏదైతే ఉందో అది హైలైట్ అండి మూవీకి నిజంగా గూడా. మా అబ్బాయి ఆ స్క్రీన్ వైపు, నా వైపు, మా వారి వైపు అట్లా తిరిగి, 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 తిరిగి చూస్తానే ఉన్నాడు. మేమే వాడితో కొన్ని మాటలు చెప్తున్నామా అన్నట్టు వాడు ఫీల్ అయ్యాడని నాకు అర్థమైంది. కుదిరితే తప్పకుండా చూడండి మూవీ చాలా బాగుంది. ఇక్కడ ఈ ఫన్ జోన్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళి పనుకొని మళ్ళీ పొద్దున్నే లేచి పాపం వాడికి 6:30కి అలాగా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగే దించేయాలి. వాడు ఏడుస్తున్న ఏడుపు పాపం అనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు బాధపడితే తర్వాత సుఖపడతాడు. ఇప్పుడు బాధపడుతున్నాడని మాన్పిచ్చేస్తే తర్వాత బాధపడతాడని చెప్పేసి మేమే కొంచెం ఓర్చుకొని ఓర్పుగా ఉండి వాడికి గూడా చెప్పి నచ్చజెప్పి పంపించడానికి ట్రై చేస్తున్నాము. ఇంత తిరిగినా గూడా వాడి మూడ్ అస్సలు చేంజ్ అవ్వలేదండి. వాడి మూడ్ చేంజ్ అవ్వాలంటే ఒకటి నా విషయంలో చేంజ్ అయ్యిద్ది. కొంచెం నా విషయంలో మాట్లాడినా, నా విషయంలో ఏదన్నా కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటాడు వాడు. అందుకని చెప్పేసి అక్కడ హోమ్ టౌన్ ఉంటే షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్దామని అనుకున్నాము. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాము. మా వారు చూసారా పిల్లలతో ఆడుతున్నారు. మా వారికి చిన్న పిల్లలుంటే ఎవ్వరు అవసరం లేదండి. అంత పిచ్చి చిన్నపిల్లలుంటే ఆయన లోకం మర్చిపోతారనమాట. అంత చక్కగా ఆడుకుంటారు పిల్లలతో. ఇక్కడంతా అయిపోయింది. ఇప్పుడు హోమ్ టౌన్‌కెళ్ళి అక్కడ చక్కగా కాస్త ఏదన్నా ఉంటే షాపింగ్ చేద్దామని అనుకున్నాము. ఆ హోమ్ టౌన్‌లో షాపింగ్ చెయ్యాలి అంటే అంత సామాన్యంగా చేయదగ్గ విషయం గాదు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే మాకు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయన్నమాట. కొంచెం త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నా, మేబీ పిల్లకి పెళ్ళప్పటికి కొంచెం ఏదన్నా ఫర్నిచర్ కొనాలి అనుకున్న ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వెళ్ళినప్పుడల్లా అన్నీ అట్లా అట్లా చూస్తూ ఉంటాం. నేను ఇది యూట్యూబ్లో పెట్టిన తర్వాత నన్ను అంటే మాత్రం ఊరుకోను, ముందే చెప్తున్నా. కామెడీ చేస్తారండి. అక్కడున్న ప్రైస్ చూసి మా వారు ఏంటంటే అది మా పల్లెటూరులో చీపురు పుల్లలు దొరుకుతాయి, అక్కడ చాలా తక్కువ దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి, ఇక్కడ వీళ్ళు వేలు పెట్టి అమ్ముతున్నారని చెప్పేసి సరదాగా కామెడీ చేస్తున్నారు. ఏదైనా సరే దేనికి తగ్గ కాస్ట్ దానికి ఉంటుంది కదా! ఇదంతా తిరిగిన తర్వాత మా వాడు ఒక్కటే ఒక్క మాట అంటాడు, "మమ్మీ నేను సెటిల్ అవుతాను. నీకేం కావాలో అది మొత్తం నేను సెట్ చేస్తాను" అంటాడు. పిల్లలు నిజంగా వాళ్ళు సెట్ చేస్తారో లేదో తర్వాత పక్కన మాట అండి. ముందు వాళ్ళు ఆ మాట అంటారు కదా! అదే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నా పిల్లలిద్దరూ అయితే
చక్కగా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు మాటలతో. చక్కగా చెప్తారండి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం. అది ఇవాల్టి రోజుల్లో చూసుకుంటారా లేదా పక్కన పెట్టండి. కనీసం మాట్లాడే మెంటాలిటీ ఉన్న పిల్లలు కూడా చాలా వరకు తగ్గిపోతున్నారు. ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది ఎక్కువైపోతుంది. ఒక్క జోన్‌లో ఉండిపోతున్నారు. కానీ నా పిల్లలు అలా కాదండి. మనస్ఫూర్తిగా చక్కగా మాట్లాడతారు. ముఖ్యంగా ఆహ్ అది ఎలా చెప్పాలో గూడా నాకు ఎక్స్‌ప్రెస్ చేయటానికి గూడా కొన్ని కొన్ని మాటలు రావట్లేదు. నాకిష్టమైన జోన్ అనమాట ఇది కిచెను. నాకు రూ. 1,00,000 పెట్టి బంగారం కొన్నా అంత సంతోషం ఉండదు. ఒక 10,000లో ఏదన్నా వంటగదికి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఇప్పుడు ఏదన్నా ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించింది గానీ, ఏదో ఒకటి కిచెన్‌కి సంబంధించింది, వంటకి సంబంధించింది తీసుకొచ్చేస్తే దాన్ని 1000 సార్లు జూసుకుంటాను. అంత సంతోషపడిపోతాననమాట. నాకు వంట అంటే అంత ఇష్టం. వంట చెయ్యటం అంటే అంత ఇష్టం. చేసి అందరికీ తినిపించటం అంటే ఇంకా ఇష్టం. సో, ఇది నా ఫేవరెట్ జోన్ అనమాట. ఎప్పటికైనా ఒక డ్రీమ్ కిచెన్ అంటారు గదా! అలాగ చేయించుకోవాలని ఒక థాట్ ఉంది. అంతా చూసుకొని బయటకొచ్చాము. ఇది గూడా మా పర్సనల్‌గా ఫేవరెట్ ప్లేస్ ఒక విధంగా చెప్పాలంటే ట్రెండ్ సెట్ మాల్‌లో. ఎప్పుడొచ్చినా ఇక్కడ కుల్ఫీ తినకుండా అయితే వెళ్ళమనమాట. చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అది గూడా తినేసి బయట ఫుడ్ అంతా చక్కగా తినేసుకున్నాము. మా వోడు పైనుంచి చూసాడు. కల్కి అక్కడ కింద పెట్టుందన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. మా వాడికి సినిమా పిచ్చి ఎక్కువండి. హే బుజ్జి చూసారు కదా! 'ప్రభాస్' మూవీ. నెక్స్ట్ వీక్ అది రిలీజ్ అవుతుందంట. మా బాబు ముందుగానే చెప్పేశాడు. ఈసారి నన్ను హాస్టల్ నుంచి తీసుకొస్తే ఆ 'బుజ్జి' మూవీకి 'కల్కి' మూవీకి తీసుకువెళ్ళాలని చెప్పేసి. అంతా అయిపోయిన తర్వాత మా పాపకి షాపింగ్ అంటే పిచ్చి. మా పాప షాపింగ్‌కి వెళ్ళింది. నేను వెళ్ళటానికి లేదు. ఎందుకంటే నా చేతిలో కుల్ఫీ ఉంది. నేను తింటున్నాను కాబట్టి, నేను లోపలికి వెళ్ళలేను కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ఇది తింటూ ఉంటే లోపలికి పంపించరు. అక్కడ కూడా అంతా చూసుకున్నాము. ఇంక ఇంటికి తిరుగు ప్రయాణం. ఇంటికొచ్చేసి మళ్ళీ మా బాబుకి కావాల్సినవన్నీ సర్ది పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే వాడిని చక్కగా దించేసి రావాలి. వాడింత కష్టపడుతున్నందుకైనా ఈ 2 ఇయర్స్ చక్కగా చదువుకొని వాడు అనుకున్నట్టుగా ఫ్రీ సీట్ కట్టి మంచిగా వాడి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా వాడిని దీవించండి. బ్లెస్ చేయండి. వాడు చక్కగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. చూడండి ఎంత బాధపడుతూ వెళ్తున్నాడో. పాపం అనిపిస్తోంది కానీ తప్పదు. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.